స్వార్థం కోసం పరిగెత్తే ప్రపంచం ఎవ్వరి కోసం ఆగదు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి విన్నప్పుడు మానవత్వం ఎక్కడో ఒక చోట బ్రతికే ఉందరా అనిపిస్తుంది. 2025 అక్టోబర్ 14 ముంబై రామ్ మందిర్ రైల్వే స్టేషన్ లో రాత్రి దాదాపు 12:45 అయింది. ఒక ప్రెగ్నెంట్ లేడీ ట్రైన్ లో కూర్చుంది. సడన్ గా ఆమెకు లేబర్ పెయిన్స్ మొదలయ్యాయి. ట్రైన్ లో ఉన్న పాసెంజర్స్ చూస్తూ ఉండిపోయారు, ఎందుకంటే మనం చూడడానికే పుట్టాం కాబట్టి. కానీ వికాస్ అనే ఒక వ్యక్తి మాత్రం వెంటనే రియాక్ట్ అయ్యి ఈ సిచ్యువేషన్ ని చూసి ఇలా చూస్తే కుదరదని ట్రైన్ ఎమర్జెన్సీ చైన్ లాగి అంబులెన్స్ కి కాల్ చేశాడు. కానీ అంబులెన్స్ రావడానికి టైం పడుతుందని తెలిసిన వెంటనే కొంతమంది సహాయంతో ఆ లేడీని స్టేషన్ పైకి తీసుకువెళ్లి ఒక ఉడెన్ బెంచ్ మీద పడుకోబెట్టారు. వెంటనే వికాస్ మొబైల్ తీసి వీడియో కాల్ ద్వారా ఒక డాక్టర్ ని కనెక్ట్ చేశాడు. డాక్టర్ చెప్పినట్లుగా కొన్ని స్టెప్స్ ఫాలో అయ్యాడు. కొన్ని నిమిషాల తర్వాత ఒక చిన్నారి ఏడుపు వినిపించింది. అబ్బాయి పుట్టాడు. ఆ క్షణంలో అందరూ చప్పట్లు కొడుతూ వికాస్ ధైర్యానికి సెల్యూట్ తెలిపారు. ఇదేం సినిమా కథ కాదు, రీసెంట్ గా జరిగింది. మన స్వార్థం కోసం పాకులాడుతున్న ప్రపంచంలో ఏ స్వార్థం ఆశించకుండా ఒక ప్రెగ్నెంట్ లేడీని కాపాడాడంటే